హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు ఈ వీడియోలోని టేస్టీగా హెల్తీగా కారం పొడి రెసిపీని చూపించబోతున్నానండి. కరివేపాకుతో ఇలా కారం పొడిని తయారు చేసుకుని పెట్టుకుని రోజుకొక ముద్దలో తింటే హెల్త్కి చాలా మంచిది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని దోరగా వేయించుకోండి. ఇవి లైట్గా దోరగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకుని దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా 1/8 వంతు మెంతులు, అలాగే కారానికి తగినట్టు 10 లేదా 15 ఎండుమిరపకాయలను వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి మంచి గుమగుమ వాసన వస్తున్నప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, తర్వాత కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు 2 కప్పుల దాకా తీసుకుంటున్నాము. ఈ కరివేపాకుని ముందుగానే శుభ్రం చేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకుని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. జస్ట్ 2 లేదా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకుని బాగా చల్లరనివ్వాలి. ఇందులో మీరు కావాలనుకుంటే వేరుశెనగ గుళ్ళు కానీ లేదా నువ్వులు కానీ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. అయితే ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే ఈ ప్రాసెస్ బెస్ట్ అనమాట. ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కలతో సహా వేసుకుని ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. తర్వాత చల్లారిన ఈ దినుసులన్నింటినీ కూడా అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోని కొద్దిగా చింతపండు అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పక్క పెట్టుకున్న ఈ వెల్లుల్లి తురుముని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కూడా వేసేసిన తర్వాత జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆ తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇలా చేయటం వల్ల వెల్లుల్లి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసుకున్న కరివేపాకు కారపొడిని ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైనే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకి, రైస్లోకి, ఉప్మా, దోశ ఎందులోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కారపొడి రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కారపొడి రెసిపీస్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. చాలా వెరైటీస్ ఆఫ్ కారపొడి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.